రైతే రాజుగా చూడాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వైసీపీ హయాంలో దగాపడిన అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. న్యూజిలాండ్ల మండలం తల్లార్లపల్లిలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మిరప పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. సాగులో ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుత పంట పరిస్థితులు, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం కర్షకుల కోసం చేపడుతున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. రైతన్న మీకోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పశుసంవర్ధక శాఖ అందరు అధికారులు ఈరోజు ఇళ్లకెళ్లి రైతుల్ని చైతన్యవంతం చేస్తా ఉన్నారు. ఇంటికి వెళ్లి రైతన్న మీకోసం కార్యక్రమం చేస్తున్నటువంటి అధికారులకి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, ముఖ్యమంత్రి గారి ఆశయం, చంద్రబాబు గారి ఆశయం, రైతుల తలసరి ఆదాయం రెట్టింపు అవ్వాలి, దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు ఆదర్శం అవ్వాలి అనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రైతు ప్రగతే, రైతు ఆర్థిక ప్రగతి, రాష్ట్ర ఆర్థిక ప్రగతి, అన్ని రాష్ట్రాల ఆర్థిక ప్రగతి, దేశ ఆర్థిక ప్రగతి. అందువలన రైతు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నమ్మిన సిద్ధాంతం. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, రైతు బిడ్డ మనకి ముఖ్యమంత్రి కావటం ఈ రోజు రాష్ట్ర ప్రజల అదృష్టం. మట్టి వాసన తెలిసినటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర రైతాంగం చేసుకున్న అదృష్టం. అందుకే ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాం. అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ప్రతి రైతుకి 20,000, సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తా ఉంది ప్రభుత్వం. అంటే రైతుకి కొండంత అండగా ఉండాలనేది ప్రభుత్వం. అలాగే హార్టికల్చర్ పంటలు, వరి పంటలు, ఇలాంటి వాటి వల్ల ఆదాయం తగ్గిపోయింది. రైతన్న మీకోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పశుసంవర్ధక శాఖ అందరు అధికారులు ఈరోజు ఇళ్లకెళ్లి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.